అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. జాహ్నవి కేసులో ఒక వింత పరిణామం చోటు చేసుకుంది. 2 బొమ్మలు చేతబడి చేసినట్టుగా ఆ యొక్క బొమ్మల్ని తీగలకి వేలాడదీసిన వైనం ఇప్పుడు తుని కాన్సెన్సీలో ఇప్పుడు కలకలం రేపుతోంది. నిజంగా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళే ఈ యొక్క బొమ్మల్ని పెట్టారా, లేదంటే ఇంకెవరు పెట్టారు, ఒక ట్రాప్ జరుగుతోందా అన్న అనుమానం కూడా ఇప్పుడు వ్యక్తమవుతోంది. నిజంగా ఇన్ని రోజులుగా 10 రోజులుగా ఒక సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. సో ఎలాంటి క్లూ లేదు. సో చిన్నారి ఏదైతే ఎక్కడి నుంచి అయితే మిస్ అయిందో అదే ప్లేస్లో ఉన్నాం మనం. సరిగ్గా ఇక్కడ నుంచి ఒక 10 మీటర్ల దూరంలో ఆ యొక్క కంచెలకి, ఈ యొక్క చెట్లకి అవతల పక్క ఒక ఒక లేన్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఆ యొక్క ముళ్ళ కంచెలకి మీరు విజువల్స్లో చూస్తున్నట్టుగా ఆ యొక్క బొమ్మల్ని అండ్ బొమ్మలతో పాటు పక్కన చిన్న హెయిర్ని కూడా వేలాడదీశారు. సో మరి నిజంగా ఆ హెయిర్ ఆ అమ్మాయిదేనా, లేదా ఒక డైవర్షన్ కోసం పెట్టారా అన్న కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ చిన్నారిని అదృశ్యం కాదు, ఇది కేవలం కిడ్నాప్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్న విషయం. ఇన్నాళ్లుగా ఆ అమ్మాయి గనక ఒకవేళ ఇదే అడవిలో గనక ఉంటే, నిజంగా ఒకవేళ ఇదే అడవిలో గనక ఉంటే ఇక్కడ నుంచి ఆ అమ్మాయి మిస్ అయింది, ఇటు నుంచి వెళ్ళిపోయిందా లేకపోతే అటు నుంచి వెళ్ళిపోయిందా, మీరు చూస్తున్నారు అది మొత్తం అడవే. సో ఆ స్లోప్కి దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 25 మీటర్స్ వరకు మొత్తం జీడి తోటలే. మీరు చూస్తున్నారు జీడి తోటలు అవన్నీ కూడా. సో ఇది పామాయిల్ తోట ఆ అమ్మాయి మిస్ అయింది. అక్కడి నుంచి జీడి తోటలోకి వెళ్ళి అక్కడి నుంచి పైకి ఎక్కే అవకాశం అంతకు మించి ఉండే అవకాశం లేదు. జస్ట్ 2.5 ఏళ్ల అమ్మాయి ఎలాంటి తోడు లేకుండా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎవ్వరూ లేకుండా ఇంత దూరం రావడం. ఇప్పుడు నేనున్న ప్లేస్ ఏదైతే చిన్నారి మిస్ అయిన ఈ ప్లేస్ ఉందో, సరిగ్గా వాళ్ళ ఇంటికి అంటే ఆల్మోస్ట్ ఒక 700 మీటర్స్ ఉంటుంది. సో ఈ 700 మీటర్స్ ఆ అమ్మాయి రావాలి అంటే, ఒక్కటిగా రావాలంటే అసలు అయ్యే పని కాదు. ఎందుకంటే ఇవన్నీ పామాయిల్ తోటలు. ఒక చెట్టు నుంచి అవతల పక్క ఉన్న వ్యక్తే కనపడరు. అలాంటిది మధ్యలో కొన్ని 100 మొక్కలు ఉన్నాయి. ఈ 100 మొక్కల్ని దాటుకొని ఆ అమ్మాయి ఇక్కడ దాకా వచ్చిందంటే అసలు ఎవరు నమ్మడానికి నిజంగా అసలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటిదాకా కేవలం ఆ అమ్మాయి మిస్ అయిపోయింది, అడవిలో ఉంది అనుకున్నారు. నిజంగా ఒకవేళ ఆ అమ్మాయి అడవిలో ఉండి కనుక మిస్ అయితే ఇన్ని డ్రోన్లు తిరిగాయి, ఇంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తిరిగారు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తిరిగారు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇంతమంది తిరిగినా కూడా ఎందుకు ఆ అమ్మాయి దొరకలేదు? ఆ అమ్మాయికి సంబంధించి ఒక్క క్లూ కూడా ఎందుకు దొరకలేకపోయింది? సో ఆ అమ్మాయి ఇక్కడ నుంచి ఎవరో ఆ అమ్మాయిని అపహరించి, ఆ అమ్మాయిని ఏదో ఆశ చూపించి, లైక్ ఏదన్నా చాక్లెట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ఇలాంటివి ఆశ చూపించి మాత్రమే ఆ అమ్మాయిని తీసుకెళ్లారు తప్ప ఇది ఇంకెవరో లేకపోతే వన్యమృగాల మీద వేసేయడము, ఇంకోటి వేయటం కాదు. వాస్తవానికి ఇప్పటిదాకా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా కొండ చిలువ ఇది తినేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇటు అటవీ శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది ఇలాంటి నేపథ్యంలో. సో ఇన్నేళ్లుగా దాదాపుగా ఈ పామాయిల్ తోటకి వాళ్ళు కాపలాదారులుగా ఉంటుంది దాదాపుగా 30 ఏళ్ల నుంచి. సో అంతకుముందు ఒక 10 years యాడ్ చేసుకుంటే గడిచిన 40 ఏళ్లలో ఇదంతా ఏదైతే ఈ ఫారెస్ట్ ఏరియా ఉందో, ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి ఏ వన్యమృగం కూడా వచ్చి గ్రామస్తుల్ని కావచ్చు, లేకపోతే ఏదన్నా వ్యవసాయం చేసుకున్నటువంటి కావచ్చు, పశువుల కాపరులను కావచ్చు, గొర్రెల కాపరులను కావచ్చు, ఎవరిని కూడా ఎలాంటి హామ్ చేయనటువంటి సిచ్యువేషన్. మరి ఇంత గ్రామస్తులు కావచ్చు, అటవీ శాఖ వాళ్ళు కావచ్చు, ఇంతమంది క్లారిటీగా చెప్తున్నా పోలీసులు మాత్రం అంటే ఒకవేళ అంటే మరి కేసును క్లోజ్ చేయడానిక, లేదంటే కనుక ఇంకేమన్నా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానిక అర్థం కానటువంటి సిచ్యువేషన్. అంటే ఎవరి మీద ఈ బ్లేమ్ వేసేయలేం అంత గమ్మున. సో పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఇచ్చినప్పటికీ, కానీ టెక్నికల్గా ఎవిడెన్స్ వచ్చేంత వరకు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని చెప్పకుండా ఉంటే బాగుండు. సో అయితే పెంపుడు కుక్క పోస్ట్ మార్టం గురించి కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒకవేళ కనుక ఈ యొక్క బొమ్మలు పెట్టినటువంటి మరి దుండగులా లేకపోతే కిడ్నాపర్లు అయితే డైరెక్ట్గా ఇంతమంది ఇటు రెస్క్యూ టీం కావచ్చు, పోలీసులు అందరినీ దాటుకొని, స్థానిక రెవెన్యూ సిబ్బందిని కూడా దాటుకొని వాళ్ళు వచ్చి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో దాదాపుగా ఇది ఒక 100 ఎకరాలు ఉంటుంది ఈ పామాయిల్ తోట. ఆ 100 ఎకరాల లోపలికి వచ్చి వీళ్ళు మరి అంటే నిజంగా దుండగులే ఇలాంటి పని చేస్తే, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే కనుక వాళ్ళు లోపలికి ఎలా వచ్చారనేది, అంటే ఒకవేళ లోపలికి వచ్చారు అని అనుకున్నాం అనుకోండి, అంటే వీళ్ళకి చిన్నారి జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్నకి గణేష్ భవానీలకి తెలిసిన వాళ్ళే అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం. ఇప్పటిదాకా వాళ్ళిద్దరితో నేను మాట్లాడాను. సో ఇటు భవానీ చెప్పేది కానీ, ఇటు గణేష్ చెప్పేది కానీ మాకంత పెద్ద శత్రువులు లేరు అని చెప్తున్నారు. వాస్తవానికి
వాళ్ళు చూడటానికి చాలా ఇన్నోసెంట్స్గా ఉన్నారు. సో ఎలాంటి గొడవలు కానీ లేకపోతే ఒకరితో విభేదాలు కావచ్చు, ఇలాంటి వాటికి దూరంగా ఉండే సిచ్యువేషన్. సో మరి అలాంటి ఇన్నోసెంట్ పీపుల్స్ని ఎవరు అంటే వాంటెడ్గా ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి టార్గెట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఇప్పుడు పోలీసులు రాబట్టాల్సి ఉంది. సో ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ఇంతకుముందు వాళ్ళ చిన్నారి జాహ్నవి వాళ్ళ నాన్న గణేష్ని కూడా పోలీసులు విచారించారు. అసలు ఏం జరిగింది ఏంటి, మీ పిల్ల మీ దగ్గరికే వస్తా అని చెప్పి మీ ఆవిడ చెప్తోంది, మరి ఇప్పుడు మీ దగ్గరికి రావాలని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్లోనే ఏమో ఆ అమ్మాయి ఒంటరిగా వెళ్తుంది. సో సీసీ ఫుటేజ్లో యాక్చువల్గా ఆ అమ్మాయితో పాటు వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. ఆ సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు. సో ఇది నేను చెప్తుంది కాదు, వాళ్ళ అమ్మ చెప్తుంది. మార్నింగ్ ఆవిడతో మాట్లాడినప్పుడు అండ్ మనం టీవీలో కూడా మీరు చెక్ చేసుకోండి, వీడియోస్ కూడా ఉంటాయి. సో వాళ్ళ అమ్మ చెప్పింది చిన్నారి జాహ్నవితో పాటు వాళ్ళ నాన్న గణేష్ కూడా ఉన్నాడు. కానీ అక్కడ కేవలం చిన్నపిల్ల వీడియో మాత్రమే బయటికి పంపించారు. అది ఎవరు చేశారో మాకు తెలియదు. మరి పోలీసు వాళ్ళ లేకపోతే ఈ కేసుని క్లోజ్ చేయడం కోసం చేస్తున్నారా, లేదంటే కనుక అంటే ఇన్ని రోజులు బట్టి 10 రోజులు బట్టి సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. సో ఎలాంటి క్లూ లేదు కాబట్టి ఈ యొక్క ఇది జరుగుతుందా అన్న విషయం కూడా ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. నిజంగా దాదాపుగా ఈ యొక్క 500 ఎకరాల అడవిని కూడా ఇప్పటికే పోలీసులు జల్లెడ పట్టారు. సో ఇప్పటికీ కూడా ఎలాంటి ఒక చిన్న క్లూ కూడా దొరకని సిచ్యువేషన్. సో ఏ క్షణం ఏం జరుగుతుంది, ఎలాంటి వార్త వినాలి, ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని చెప్పి ఇటు చిన్నారి జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధగా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఏ తల్లికి రాకూడని సిచ్యువేషన్. ఎందుకు అంటే పర్టికులర్గా ఆ తల్లి పడే బాధ అండ్ సోషల్ మీడియాలో కొంతమంది పెట్టే కామెంట్స్ కావచ్చు, వీటన్నిటికీ ఆ తల్లి చెలించిపోతుంది. నిజంగా వాళ్ళ నాన్నకి ఏం మాట్లాడాలో అర్థం కాని సిచ్యువేషన్. వాళ్ళమ్మ భార్గవికి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఒక నర్వస్ అయిపోయారు వాళ్ళంతా. సో అలాంటి వాళ్ళని నిజంగా బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఒపీనియన్. సో ఇప్పటికే ఈ కేసులో డైవర్షన్ జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఇది పక్కా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కిడ్నాపే అంటారు. అయితే ఈ కిడ్నాప్ని డైవర్ట్ చేసే విధంగా సో ఇక్కడ బొమ్మలు కూడా పెట్టారు. సో మరి ఈ బొమ్మలు ఎవరు పెట్టారు, నిజంగా మరి డైవర్షన్ కోసం పెట్టారా, లేదంటే అంటే ఇక్కడ అంటే ఊళ్ళల్లో కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళు ఏదైనా చేతబడి చేయటమో లేకపోతే ఇంకోటో జరిగి దీని వెనకాల ఏముంది అని తేల్చడానికి ఇప్పుడు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి మరి కాసేపట్లో కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాబోతుంది. ఇది వచ్చిన తర్వాత సో కంప్లీట్ అప్డేట్ పోలీసులు ప్రెస్ మీట్ త్రూగా ఇవ్వబోతున్నారు. మరి నిజంగా ఈ యొక్క తీగలకి తగిలించినటువంటి బొమ్మలు మరి డైవర్షన్ పాలిటిక్స్లో భాగమా, లేదంటే ఎవరన్నా వాంటెడ్గా చేస్తున్నారా? మరి పాప కిడ్నాప్ అయిందా లేదా, మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ. కెమెరామెన్ నాయుడుతో మనోజ్, మనం టీవీ, తుని.